అంబేద్కర్ వర్ధంతికి కానీ జయంతులకు కానీ ఇంకా మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇటువంటి నాయకులు మన మంచి మంచి నాయకులు వర్ధంతులకి జయంతులు మాత్రమే కూడుకుంటూ మనం మీటింగుల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. ఇప్పుడు అన్నలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఎందుకని రాజ్యాధికారం వైపు వెళ్ళాలి మనం అని చెప్పేసి ఆల్రెడీ ప్రతి చోట కూడా ఇలా మీటింగ్ జరిగినప్పుడు మనం ఈ రాజ్యాధికారం వెళ్ళాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని ఇది సహజంగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే కానీ దానికి ప్రయత్నం అనేది మనం ఎంతవరకు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలిసి. అందుకని మనలోనే దళితుల్లోనే అనేకమైన పార్టీలు, దాదాపు 39 పార్టీలు మన దళితులకే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున ఆదిపత్య కులాలకు సంబంధించి ఒకే పార్టీ చూసుకోండి, టీడీపీ పార్టీ ఒకటి ఉంది, కమ్మలకి. రెడ్డికి సంబంధించి ఒక వైసీపీ పార్టీ ఉంది ఈ రోజున. అయితే ఇదంతా నెగ్గించేది ఎవరు? మన దగ్గర జనాభా మనం ఎంత ఉన్నాం, అసలు మన జనాభా ఏంటి, మనం ఎవరు, ఎందుకని అంబేద్కర్ గురించి ఎంతమందికి అర్థమైంది, అంబేద్కర్ ఆలోచన ఎంతమందికి తెలుసు, తర్వాత రాజ్యాధికారం కావాలన్న వాళ్ళకి మన పేటలో ఉన్నటువంటి మన పిల్లలకి ఎంతమంది తెలుసు, ఈ రోజున ఈ ఆదిపత్య కులాల పార్టీ జెండాలు మోసేది ఎవరు అసలు, ఇవన్నీ కూడా మన పిల్లలకు అవగాహన ఉందా? ఒక మీటింగ్ పెట్టినప్పుడు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకని అది ఎలా వస్తుంది? ఎందుకని ఆలోచన మనకు కూడా ఉండాలి కదా. ఇదేదో ప్రాసెస్ ప్రకారం మాత్రమే ఈరోజు ఒక వర్ధంతి కాబట్టి కూడుకోవాలి అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం. అంతేగాని దీనికి మనం ఎలా ముందు తీసుకెళ్ళాలన్న కాన్సెప్ట్ మన దగ్గర మరి లేదనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, మన పిల్లలు ఈరోజు చూడండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద నాయకులు ఫ్లెక్సీలు. ఎందుకని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అందుకని ఒక ఫ్లెక్సీ వేయాలి, అందుకని ఒక ఊళ్ళో నాయకుడు ఉంటాడు, ఓసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉంటాడు. అందుకని ఆయన పెద్ద బొమ్మెత్తర పైన కింద చిన్న చిన్న బాక్సుల్లో ఈ ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలు, దళిత పిల్లలందరూ కూడా దాంట్లో ఉంటారు. చూడండి, ఎందుకని వీళ్ళు ఎందుకని ఫోటోలు అక్కడ వేసుకుంటారంటే కనుక వీళ్ళ కింద ఫోటోలు వీళ్ళు ఉంటేనే ఆ పైన ఉన్నవాడికి విలువ అనమాట. కానీ మనం ఆ బాక్సులో ఉండమేంట్రా, మనం ఏంట్రా పైన ఉండమేంట్రా అన్న ఆలోచన మన పిల్లలకి అసలు ఎవరికి లేదు. అసలు చూడండి, పెద్ద పెద్ద రంగాల్లో ఏ రంగంలో కూడా మనం లేవు. చూసుకోండి, కావాలంటే సినిమా హీరోలో ఎవరన్నా మన జాతికి సంబంధించి ఉన్నారా? అసలు పెద్ద పెద్ద హీరోలు ఎవరన్నా ఉన్నారా? చూడండి, మీకు సినిమా ఫీల్డ్లో ఎంత కుల వివక్ష. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. తాడేపల్లిగూడెంలో చిన్న ఆడిషన్ పెడితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఆడిషన్ సెలెక్ట్ చేశారు. అందుకని ఆ తర్వాత జరిగింది, ఎందుకని సెలెక్ట్ అయిన తర్వాత పక్కన కూర్చోబెట్టారు, ఇంకొక అతను కూడా సెలెక్ట్ చేశారు. అందుకని ఇద్దరికి కూడా లోతులకి తెలుసుకుంటే ఇతనేమో ఎస్సీ, అతనేమో ఓసీలో ఉన్నటువంటి కాపు కులానికి చెందిన వ్యక్తి. అందుకని ఇతన్ని టాలెంట్ ఉన్నా సరే పక్కన పెట్టేసి అతను తీసుకున్నారు. అందుకని చూడండి ఎంత వివక్ష. ఎక్కడ లేదండి వివక్ష, ప్రతి చోట వివక్ష నడుతుంది. అందుకని చూడండి, మన సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుంది? అందుకని ఈ మరుగుదొడ్లు క్లీన్ చేసే పనులు, ఊడ్చే పనులు, ఈ చెత్త ఎత్తే పనులేమో ఎస్సీ కులాలకు అప్పచెప్తున్నారంట. ఈ మంచి మంచి వడ్డించే కార్యక్రమాలను, తర్వాత వంటలు చేసే కార్యక్రమాలు, ఇటువంటివన్నీ కూడా ఓసీ కులాలకు అప్పచెప్తున్నారు. చూడండి, అక్కడ కూడా వివక్ష, ప్రతి చోట వివక్ష నడుతుంది. కానీ ఇంత వివక్షలో మనం ఉన్నాం. ఎక్కడైనా కూడుకుంటే కనుక అన్న మనం ఎలా ముందుకెళ్ళాలి, అలా ముందుకెళ్ళాలి, రాజ్యాంగం సంపాదించాలని చెప్పేసి మనం చెప్పేసి ఉంటాం. అందుకని ఇది ఎలా ప్రాక్టికల్గా జరిగే విషయం అసలు అనేది మనకు చిన్న ఆలోచన కూడా మనం చేయట్లేదు. ఎందుకంటే కనుక ఈ డబ్బులు ఉంటే కనుక దాని సరిపడా ప్యాకేజ్ ఉంటే కనుక ప్యాకేజ్ ఇస్తే అక్కడ వ్యక్తిని నిలబెడతారు. ఆ తర్వాత మన వాళ్ళందరూ కూడా గొర్రెలాగా ఆ యనమల వాళ్ళందరూ కూడా పోగొడిపోయి మొత్తం ఈ జెండాలు మోసేస్తుంటారు, ఫుల్ మంది దగ్గర ఫ్లెక్సీ పెట్టి ఎక్కేస్తుంటారు. అందుకని వీళ్ళందరూ కూడా ఓట్లు వేసేస్తే వాళ్ళు ఎగ్గేస్తారు. అందుకని తర్వాత మనకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు రారు. చూసుకోండి, మనం ఈ రోజుకి ఎంత టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వచ్చేసాం. అసలు ఇప్పుడు కూడా మనం కనీసం ఆలోచన చేయకపోతే కనుక ఇంకెప్పటికీ అవుద్ది. అసలు చూసుకోండి, ఒక 20 సంవత్సరాల క్రితం మన స్టోరీ ఏంటి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాం, ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంటే ఒక 50, 100 అలాగే వెనక్కి వెళ్తే మన గతి ఏంటి, మన స్థితి ఏంటి. ఇప్పుడు ఈ స్టోరీ, ఇప్పుడు మనం ఎంత అప్డేట్లో ఉన్నాం. అసలు ఏదన్నా సరే చిన్న ఇన్సిడెంట్ జరిగితే కనుక వెంటనే మన మొబైల్ ద్వారా కానీ అన్ని కూడా అప్డేట్ విషయాలు మన దగ్గర ఉన్నాయి. అంతేందుకు ఒక అధికారి తప్పు చేస్తే వెంటనే మనం మొబైల్ ద్వారా తీసి దాన్ని వాట్సాప్లో కానీ, ఇక ఫేస్బుక్, యూట్యూబ్ అనేక మన టెస్టులు, మనం ఇన్స్టాగ్రామ్ అనేకమైన ఛానల్ మనం అప్లోడ్ చేస్తాక మనం రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్క ఉద్యోగుడు ఈరోజు సామాన్యుడికి భయపడే స్టేజ్కి మనం వచ్చేసాం. కానీ ఎంత టెక్నాలజీ పరంగా మనం పెరగంగానే, యూనిటీ పరంగా, ఐక్యత పరంగా, కానీ తర్వాత అవగాహన శక్తి పరంగా అంబేద్కర్ ఆలోచన విధానం అర్థమైంది. అంబేద్కర్ ఆలోచన విధానం వేది. ఇంకా అంబేద్కర్ అని ప్రతి ఒక్కరు అంటే కనుక ఈ దళిత అనే పదమో చాలామంది వాడకూడదని చెప్తున్నారు. అందుకని అంటే దళిత అంటే ఒక చీపు. మళ్ళీ చూడండి, నేను దళిత హక్కుల పోరాట సమితి అని చెప్పేసి ఒక చిన్న సంవత్సరాన్ని చేస్తున్నాను. ఒక చిన్న గ్రూప్ ఉంది నాకు. అందుకని ఆ గ్రూప్లో కొంతమంది మాస్టర్లు, పాస్టర్లు అందరూ కూడా యాడ్ చేసాను. కొంతమందికి ఆ గ్రూపు ఎవరైనా చూస్తారేమో ఇది దళిత అంటే కనుక అది చీప్గా ఉంటుందని చెప్పేసి లెఫ్ట్ అయిపోతున్నారు. అందుకని అంటే ఎటువంటి స్థితిలో మనం ఉన్నామని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఈ బ్రతుకు మనం బ్రతుకుతున్నామంటే మనకు అసలు ఈ బ్రతుకు ఎవరు ఇచ్చారు, మన కోసం ఎవరు యుద్ధం చేశారు, ఎందుకని ఎవరు పోరాటం చేశారు, ఎవరో కదా, ఎవరో కూడా పోరాటం చేశారు కదా, ఎక్కడికి వచ్చాము. అందుకని మరి మన అఫీషియల్గా ఇక్కడ కూర్చోవడానికి, ఇలా సొంతంగా మీటింగ్లు పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది మనకి అనేది చిన్న ఆలోచన. ఎంతకుముందు మన పరిస్థితి 1935, 36 అంటే వెనక్కి వెళ్తే కనుక ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక కుక్కను చంపితే కేసు ఉండదంట. చూసుకోండి, ఒక కుక్కను చంపితే కేసు ఉంది. కానీ ఒక దళితుడిని ఎవరినైనా చంపితే కనుక, లోతట్టు వర్గాలను ఎవరైనా చంపితే కనుక కేసు లేదు ఆ రోజుల్లో. అంటే ఎంత హీనాతి దీనమైన పరిస్థితి నుంచి మనం ఈ రాజ్యాంగమైన హక్కులు వచ్చిన తర్వాత మనం ఎంత ముందుకు వచ్చాం. అసలు నిజంగా ఈ రోజున ఓటు అనే
కానీ ఆయన ఆయుధం మన దగ్గర లేకపోతే కనుక మనతోటి ఈ అగ్ర కులాలకి పని ఉందా? అసలు పని ఉందా? అసలు మన దగ్గరికి రాగలదు రాళ్ళు. ఎందుకని ఎంతమంది పేటలో చాలా దారుణంగా పెద్ద పెద్దలు ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే పొలిటికల్గా ముందుకెళ్ళాలన్నా ఇలా మంచి చేసుకోవాలన్న ఆలోచన ఉంది. ఎందుకని మన దగ్గర ఓటు ఉంది కాబట్టి. కేవలం ఓటు లేకపోతే కనుక మనం ఎవరి ఎందుకని గురిచేవారిని విరిసైపోయినట్టు వాళ్ళం. కానీ ఈ రోజున మనం చాలా ముందుకు వచ్చాం. ఎవరో ఇచ్చిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ దాన్ని ప్రజెంట్ చేయడానికి మాత్రం మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి మట్టుకు వాళ్ళే బాగుపడాలి. వాళ్ళ ఫ్యామిలీలో సభ్యులందరూ బాగుండాలి, కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. ఎందుకని అదే కానీ పక్కింటితో మనకు పని లేదు. చదువుల గురించి మనం కనీసం మన పేటలో ఉన్నటువంటి మన పిల్లలకు కూడా ఒరే పలాంత పడింది మీరు అప్లై చేయండి అని చెప్పేసి ఈ చిన్న తరహాలో ఉన్నట్టు ఎవరికి కూడా మనం చెప్పట్లేదు. ఎందుకంటే కనుక మనం బ్రతికించాలనే ఆలోచన మనకు ఉంది. ఎందుకని అంతా కూడా మనలో స్వార్థం అనేది నిండిపోయింది. అంబేద్కర్ ఆలోచన విధానం మన దగ్గర అయితే లేదు. నిజంగా ఇక నుంచి అంటే కొంతమంది మహానుభావులు ఉంటుంది, అందరూ అలాగే ఉండరు. కానీ ఇక నుంచి ఆ ఆలోచన తీసుకుంటే కనుక మనం రాజ్యాధికారం చాలా చిన్న విషయం. అది మనకి ఎందుకు అసలు సరిగ్గా ఆలోచన చేస్తే పేటల్లోకి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి కొంతమందితో మీటింగులు పెడుతూ మాట్లాడుతూ మోటివేట్ చేసి చెప్తే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అందు గురించి ఏంటంటే మిత్రులందరూ కూడా ఆలోచించండి. ఇది చాలా చాలా విషయం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద విషయం. ఏదంటే అవకాశం దొరికింది కాబట్టి ఏదో చిన్న విషయం మిగిలినటువంటి అర్థమవుతుందని చెప్పి చెప్తున్నాను. అందుకనే మిత్రులందరూ మరొకసారి అవకాశం ఉంటే గారు మాట్లాడతాం. నేను ప్రశ్నించే కొంత ఒక చిన్న ఛానల్ రన్ చేస్తున్నామండి. ఒకవేళ ఏ విషయం ఉన్నా సరే ఎక్కడైనా సరే మాట్లాడతాకి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అందరికీ జై భీములు. ఎక్సలెంట్ అనుభవం చెప్పాం మేడం. తణుకు నుంచి బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా మూవ్ అయిపోండి. ఎందుకంటే